గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం 8th లెసన్ కంప్లీట్ చేసుకున్నాం కదా. క్వశ్చన్ ఆన్సర్స్ స్టార్ట్ చేయాలి. ద నైటింగేల్ క్వశ్చన్ ఆన్సర్స్ మనం రాయాలి. ఓకేనా? అది మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ప్రాక్టీస్ జోన్ 1 చూడండి అన్న. ప్రాక్టీస్ జోన్ 1. ఫస్ట్ వన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. Describe the beauty of the Emperor's Palace and Garden. Emperor's Palace, Emperor's Palace Garden. Describe the beauty of the Emperor's Palace and the Garden. I am Emperor's Palace Garden. Describe చేయమంటున్నారు. ఓకేనమ్మా? ఎలా ఉంది? ఆన్సర్. The Chinese, Chinese, Chinese Emperor's Palace, EMPERORS, Emperor's, PALACE, Emperor's Palace, Emperor's Palace and Garden were WERE were. కొంతమంది WERని వేర్ అంటున్నారు. బాగా చదువు ఎక్కువైపోతుంది కదా మా ఇంట్లోకి వచ్చింది, అందుకోసమే వేర్ అనడానికి వర్ అంటున్నారు, వర్ని వేర్ అంటున్నారు, వేర్ని వర్ అంటున్నారు. ఓకేనా? WERE వర్, THE the, MOST most, BEA UTI FUL beautiful, once ONES once, IN in, THE the, WORLD world, in the world. Along the month, the Chinese Emperor's Palace and the garden were the most beautiful ones in the world. The palace, THE the palace was PALACE palace, WS was BUILT built, COMPLETELY completely, off off, PORCELAIN porcelain, and it was expensive, EXPENSIVE expensive, brittle and delicate, DELICATE delicate. The garden, GARDEN garden, has MOST most, BEA UTI FUL beautiful, flowers, FLOWERS flowers, with WITH with, pretty, PRETTY pretty, silver bells, SILVER silver, BELLS silver bells. చూడమ్మా, చైనీస్ ఎంప్రెస్ ప్యాలెస్ ఎలా ఉందో చూడండి ఒకసారి. The Chinese Emperor's Palace and the garden were the most beautiful ones in the world. The palace was built completely of porcelain and it was expensive, brittle and delicate. The garden has most beautiful flowers with pretty silver bells. ఓకేనా నాన్న? ఇది ఆన్సర్. ఎలా ఉంది? డిస్క్రైబ్ ఎలా చేశారు? చైనీస్ ఎంప్రెస్ ప్యాలెస్ ఏమో చాలా అందంగా ఉందంట.
వరల్డ్ మొత్తానికి గార్డెన్ కానీ ప్యాలెస్ కానీ మొత్తానికి అందంగా ఉందంట. ద ప్యాలెస్ వాస్ బిల్డ్ కంప్లీట్లీ ఆఫ్ పోర్స్లైన్. ఎలా దేంతో చేసిందో ఒక పోర్స్లైన్ అనే మెటల్తో చేశారన్నమాట. అండ్ ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ, బ్రిటిల్గా ఉండేది, డెలికేట్గా కూడా ఉంది. ద గార్డెన్ హ్యాస్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ విత్ ప్రిటీ సిల్వర్ బెల్స్తో కట్టి ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బి చూడండి, బి రాద్దాం. B. Why was the Chinese emperor not ready to believe that the tales of Nightingale were false? నైటింగేల్ గురించి వచ్చినవన్నీ కూడా ఫాల్స్ అని ఎందుకు నమ్మలేకపోతున్నాడు? వై వాజ్ చైనీస్ ఎంపరర్ నాట్ రెడీ? నమ్మలేకపోతున్నాడు. ఎందుకు అంటే అన్ని స్టోరీస్ ఉట్టినే ఎవరో ఫేక్గా రాశారు అని అంటే కూడా నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు చూడండి. The Chinese emperor, CHINESC, Chinese emperor was EMPEROR. Emperor was not ready, not READY, ready to BELIEVE, believe, the TALES, tales of Nightingale, were false because the ACCOUNT account was in a book. Then Chinese emperor was not ready to believe the tales of Nightingale. Tales of Nightingale were false because the account was in a book. Bookలో రాసుంది కాబట్టి ఆయన అబద్ధమని నమ్మలేదు. Do you think the Nightingale came to the palace elegantly? Give reasons to your answer. అప్పుడప్పుడు వచ్చేదా ఏంటి నైటింగేల్? చూడండి, సి ఆన్సర్. ఇది బి ఆన్సర్. సి ఆన్సర్ చూడండి. ఎస్ ఎందుకు అది అప్పుడప్పుడు వచ్చేది అని అడుగుతున్నాడు. దాని రీజన్ ఏంటో చూద్దాం. ఎస్ ద NIGHTINGA Nightingale came to the palace elegantly, she told the courtiers, 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 that her songs sound, sound the best in the greenwood. ఏమన్నా, as the nightingale
కేమ్ టు ద నైటింగేల్ కేమ్ టు ద ప్యాలెస్ ఎలికెంట్లీ. అప్పుడప్పుడే వస్తానని ఎందుకు అనుకుంది అది? ఎందుకంటే తన కోటియర్స్తో చెప్పింది, ఎవరైతే రాజులు మంత్రులు ఉంటారో వాళ్ళతో చెప్పింది ఏమని, నా సాంగ్స్ ఎప్పుడూ కూడా చాలా బాగుంటాయి, ఎక్కడ వినపడతాయి తెలుసా మీకు? ఫారెస్ట్లోనే, వుడ్ అంటే గ్రీన్ వుడ్లోనే బాగుంటాయి, నా వాయిస్ అక్కడే బాగుంటుంది అని చెప్పింది. ఓకేనా? ఓకే, డి చూద్దామా? అది సి, ఇప్పుడు డి చూద్దాం. What special arrangements were made for the nightingale to stay at palace? ప్యాలెస్లో ఉండడానికి నైటింగేల్కి ఏం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు అని అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారమ్మా? నైటింగేలు ప్యాలెస్లో ఉండడానికి ఏం అరేంజ్మెంట్స్ చేశారో చూద్దాం. చూడండి, ద నైటింగేల్, THENIGHTINGALE, the nightingale was given, was given her own cage, OWN, own CAGE, cage, own cage, సొంతం కేజ్ ఇచ్చారు, ఓన్ కేజ్ ఇచ్చారు. షీ హ్యాడ్, SHE షీ, HAD హ్యాడ్, THE ద, LIBERTY లిబర్టీ, TO to go, out, OUT out, TWIC twice, in a day, twice in a day. 2 సార్లు ఇంట్లో ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళి రావడానికి రోజు మొత్తంలో ఛాన్స్ అరేంజ్మెంట్ ఇచ్చారంట. ఆ ఒక ఛాన్స్, ఫస్ట్ ఏమో సొంత కేజ్ ఇచ్చారు, తనకు ఒకదానికి కేజ్ సొంతంగా తయారు చేసి, అంటే తన కేజ్ అనమాట, తన సొంతానికి ఇచ్చారనమాట. షీ హ్యాడ్ ద లిబర్టీ టు గో అవుట్ ట్వైస్ ఇన్ ఏ డే, తనకి ఫ్రీడమ్ అనమాట. ఏంటి? 2 సార్లు రోజు మొత్తంలో తన బయటికి వెళ్ళొచ్చు. థర్డ్ పాయింట్, ఇంకో పాయింట్ ఏంటన్నా, 12 servants were, TWELV, 12 servants, CRVANTS, servants were, 12 servants were appointed, APPOINT, appointed to her, appointed to attend her, attend, attend her. ఓకేనమ్మా? ఫస్ట్ పాయింట్ ఏంటి? కేజ్ తయారు చేశారు, దానికి సొంతానికి ఒక కేజ్ తయారు చేశారు. దాని తర్వాత దానికి ఇంకో ఛాన్స్ ఏమి ఇచ్చారు? ఎప్పుడన్నా రోజు మొత్తంలో ఎప్పుడన్నా బయటికి వెళ్ళి రావచ్చు. థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చారు? 12 servants తనకి అపాయింట్ చేశారు, తన కోసం ఏం కావాలన్నా చూడడానికి 12 servantsని అపాయింట్ చేశారు. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్, why was the real nightingale vanished from the empire? ఎంపైర్ నుంచి రియల్ నైటింగేల్ ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకంటే అందరూ కూడా డూప్లికేట్ నైటింగేల్ని చూస్తున్నారు, అది కంటిన్యూగా ఇసుకు లేకుండా పాడుతూనే ఉంటుంది, కానీ దాని గురించి అందరు కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉందని చెప్పి తను వెళ్ళిపోయింది. Why did the F question you? Why did the emperor feel the need of the music when he was dying? ఎందుకు మ్యూజిక్ ఉండాలనుకున్నాడు? నేను పడుకునేటప్పుడు స్వీట్గా చనిపోవాలి, నేను చనిపోయేటప్పుడు స్వీట్గా చనిపోవాలి, మంచి మంచి పాటలు వింటూ చనిపోవాలి అని అనుకున్నాడు. ఓకేనా? థర్డ్, అందుకోసమే తన
నైటింగేల్ కోసం ఎదురు చూసాను, ఎందుకంటే డూప్లికేట్ది ఆర్టిఫిషియల్ది పాడైపోయింది కాబట్టి. వాట్ మేడ్ దెమ్ లీవ్ ద డ్రెస్ రూమ్. చనిపోయి చావు బతుకుల్లో ఉన్న అతను కూడా లేచి కూర్చున్నాడు. ఎప్పుడు కూర్చున్నాడు? వెన్ హీ హర్డ్ ద రియల్ నైటింగేల్స్ వాయిస్. ఓకేనా? అయితే అప్పుడు ఆ వాయిస్ని విని ఆయన బతికాడనమాట. అయితే అప్పుడు రియల్ నైటింగేల్ ఏమంది, నేను అంటే రియల్ నైటింగేల్ ఏమందంటే, నేను ఎప్పుడు మీ దగ్గరికి వస్తానే ఉంటాను, నాకు ప్రాబ్లం ఏం లేదు, నేను వచ్చి చూసుకుంటూ ఉంటాను, మిమ్మల్ని బయట ఉంటాను అని చెప్పిందనమాట. అయితే ఆ నైటింగేల్ గురించి నేను వదిలేస్తాను కదా అని అంటాడు. కాదు, తను కూడా తన పని చేసింది, తనకు ఓపిక ఉన్న తర్వాత తను చేసింది. తర్వాత అది ఎంతైనా రియలే కదా, కానీ ఏంటంటే ఏమైనా కొత్త ఐటెం వస్తే పాతదాన్ని మర్చిపోకూడదు అని ది మోరల్ ఆఫ్ ది స్టోరీ అమ్మ. ఈ స్టోరీ మోరల్ ఏంటి? పాత వాటిని కొత్తవి రాగానే మర్చిపోకూడదు అని చెప్పాడనమాట. ఓకేనమ్మా? మరి రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో చదువుతాం. ఓకే, బాయ్.